సహజంగా వేదాంతవేత్తలు మానవ జీవిత దశలను ఇలా చెప్తారు. బాల్యం ఉదయించే సూర్యుడు, యవ్వనం మధ్యాహ్న కాలపు సూర్యుడు, వృద్ధాప్యం అస్తమించే సూర్యుడు. ఉదయించే సూర్యుడు వంటి బాల్య దశలో తల్లిదండ్రుల ఆలన లాలన పాలనలో బాల్యం భద్రం. మధ్యాహ్న కాలపు సూర్యుడు వంటి యవ్వన దశలో నాకెవరూ అక్కర్లేదు, నేనెవరికన్నా కావాలా అనే స్వీయ పోషణ, స్వీయ పాలన, స్వీయ పర్యవేక్షణలో అదో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జీవితం. సాగిపోయే నీడ వంటి ఈ జీవిత యానంలో అస్తమించే సూర్యుని దశకు చేరే చివరి మజిలీనే వృద్ధాప్యం. పిల్లలను కని పెంచి పోషించి రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా మార్చి ప్రయోజకులను చేసిన ఎంతోమంది తల్లిదండ్రుల మలి వయసు జీవితం నిర్లక్ష్యానికి గురి అవ్వటం నేటి సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం. మసకబారిన కళ్ళద్దాలలా, వైభవం కోల్పోయిన రాజభవనంలా బ్రతుకు బండిని లాగి లాగి వేసారి ఆకాశంలోకి నిర్లిప్తంగా చూస్తూ మిగిలిపోతున్నాయి కొన్ని వృద్ధ జీవితాలు. 10 మంది పిల్లలను ఒక్క తల్లి సాకి ప్రయోజకులను చేసింది, కానీ 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని సాకలేని ప్రేమరహిత సమాజంలో మనం ఉన్నాం. రెక్కలు ముక్కలు చేసుకుని ఒంటిలో ఉన్న కొవ్వు కండ కరిగించి 10 మంది పిల్లల కడుపు నింపిన తండ్రికి మాత్రం ముద్ద పెట్టడానికి నెలకొకరు వంతులు వేసుకునే పేద ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. పని చేసి చేసి వడిలిన అమ్మ చేతులు వణుకుతూ ఎదురు చూసేది మనం వేసే బంగారు గాజుల కొరకు కాదు, ప్రేమతో కూడిన ఊతకర్ర లాంటి బిడ్డ హస్తస్పర్శ కోసం. మసకబారిన అద్దాలలో నుండి నాన్న ఆశగా చూసేది నువ్వు ఏదో తెస్తావని కాదు, తన కోసం నువ్వు వస్తావని. దైవ గ్రంథమైన బైబిల్ తల్లిదండ్రుల విషయమై పిల్లలు కలిగి ఉండవలసిన ప్రేమానురాగాలు, గౌరవ మర్యాదలు మరియు బాధ్యతలను బహుస్పష్టముగా తెలియజేయుచున్నది. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనంలో, నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. వృద్ధాప్యంలో వారి సంరక్షణ పోషణ ఖచ్చితంగా పిల్లల బాధ్యత. వారి భౌతిక అవసరతలతో పాటుగా వారి మానసిక అవసరతలు కూడా ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకొనవలెను. ఒక ముద్ద పెడతాం తిని మూలన పడి ఉండు అనే మాట వారిని ఎంతగా గాయపరుస్తుందో, అవమాన భారంతో ఎంత కృంగదీస్తుందో గమనించగలవా? సామెతల గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. వృద్ధులైన నీ తల్లిదండ్రులకు భోజనం మాత్రమే కాదు, గౌరవం కూడా కావాలి అని గుర్తించటం ఎంతో ప్రాముఖ్యం. తన తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును అని బైబిల్ హెచ్చరిస్తుంది. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని బైబిల్ సెలవిస్తుంది. పసిగుడ్డుగా ఉన్నప్పటి నుండి వారి జీవితాన్ని జీతాన్ని కన్న బిడ్డల కలలు తీర్చడానికి తృణప్రాయంగా ఖర్చు పెట్టిన తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో, ఏమిటంటా నువ్వు సంపాదించింది, నీ జీవితకాలం సంపాదించింది నా నెల జీతంతో సమానం అంటూ నిందించే బిడ్డలు వారి తల్లిదండ్రులను శారీరకంగా కాకపోయినా మానసికంగా హత్యగా గావిస్తున్నారు. ఈ సంగతి గమనించగలవా? ఈ సందర్భంగా ఒక సందేశాత్మక కథ నీకు చెప్పాలనుకుంటున్నాను. కొడుకును కని వారి శరీరాన్ని చిదిమి పెంచి ప్రయోజకుని చేశారు ఒక తల్లి తండ్రి. కొడుకు వివాహం చేశారు. అతనికంటూ ఒక కుటుంబం ఏర్పడింది. గొప్ప సంపాదన పరుడయ్యాడు. పిల్లలు కూడా పుట్టారు. వృద్ధాప్య దశకు చేరిన తల్లి తండ్రి ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఇంటికి చేరారు. ముసలితనంలో ఉన్న తల్లిదండ్రులను కించిత్తు కూడా లెక్క చేయని కొడుకు కోడలు పగిలిన మట్టి మూకుడిలో ఒక సద్ది ముద్ద పడవేసి మా పోషణ బాధ్యత తీరింది అనిపించుకునేవారు. ఒకానొక రోజు తాత నానమ్మ అన్నం తినే పగిలిన మట్టి మూకుడు
మనవడు తీసుకెళ్ళి కడిగి జాగ్రత్తగా భద్రం చేయటం ఆ కొడుకు కోడలు గమనించారు. ఎందుకురా దానిని అంత జాగ్రత్తగా భద్రం చేస్తున్నావు అని అడిగారు కొడుకు కోడలు. అదే డాడీ, రేపు అమ్మ నువ్వు ముసలివాళ్ళైన తర్వాత నా ఇంటికి వస్తారు కదా, అప్పుడు మీకు భోజనం పెట్టడానికి ఇలాంటి పగిలిన మట్టి మూకుడు మళ్ళా దొరికిద్దో లేదో అని ప్రతిరోజు నేనే ఇలా కడిగి భద్రం చేస్తున్నాను. ఆ మాటలు విన్న కొడుకు కోడలు కళ్ళు తెరుచుకున్నాయి. ఈరోజు మనం మన తల్లిదండ్రులను ఎలా సంరక్షిస్తామో, గౌరవిస్తామో రేపు వృద్ధాప్యంలో మనము కూడా దానినే పొందుతామని గ్రహించాలి. బైబిల్ ఇలా సెలవిస్తుంది, నరుడా, నీవు ఏమి విత్తుతావో దానినే కోస్తావు, నీవు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడును అని. నవమాసములు మోసి కన్న తల్లిని, నీకంటూ రెక్కలు వచ్చేంత మట్టుకు తన రెక్కలపై మోసిన తండ్రిని గౌరవిద్దాం, సంరక్షిద్దాం, ఉన్నతంగా ప్రేమిద్దాం, దేవునిచే దీవించబడదాం. ఆమేన్.